హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో ఏంటో ఆ రెసిపీ అని అంటే చికెన్కి మటన్కి ఏ మాత్రం తగ్గదండి. అదే టేస్ట్గా అదే రుచితోని మీరు ఆ పీసెస్ తింటుంటే కూడా మీకు నాన్ వెజ్ టేస్టే వస్తుంది. బట్ ఇది మాత్రం నాన్ వెజ్ కర్రీ కాదు, వెజ్ కర్రీ అనమాట. సో మీరందరూ కూడా ట్రై చేయండి. ఒక్కసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే పెట్టేసేయండి. వాళ్ళు సూపర్ ఉంది అంటారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే నేను ఒక 2 స్పూన్లు అయితే శనగపిండి తీసుకున్నాను. సో దాంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పిండిని కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో మనం చిన్న చిన్న బోండాల్లాగా అయితే వేసుకొని నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను జస్ట్ ఒక చేతిలో కెమెరాని, ఒక చేతిలో పిండిని పట్టుకొని అలా నాకు వచ్చిన షేప్లో చేసి అయితే నేను రెడీ చేస్తున్నాను. బట్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంకో స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని, కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా నేను ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇంతలోపు కట్ చేసేలోపు నాకైతే ఆయిల్ అయితే వేడైపోయింది. నేనైతే ఏదైతే పిండిని మనం షేప్ చేసుకున్నామో అవైతే ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. సో మరీ మాగాలని ఏం లేదు ఫ్రెండ్స్, మామూలుగా గోల్డెన్ కలర్ రాగానే తీసేసేయాలి. సో ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా, నేను చేసుకున్నవన్నీ కూడా ఆయిల్లో వేసి అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, కారం అయితే అన్నీ మీకు తగినట్టు వేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసింది కొంచెమే క్వాంటిటీ చేశాను, బట్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే బోండాలు అయితే వేసేస్తున్నాను కదా, అవి కొంచెం ఫైన్గా గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి కదా, సో ఇలా ఫ్రై చేసుకొని అయితే గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత ఇంకా ఈ ఆయిల్ అయితే తీసేసేయాలి. తీసేసి మనకి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే ఉంచుకోవాలన్నమాట కడాయిలో. సో నేను అదే కడాయిలో మళ్ళీ కర్రీ కూడా ప్రిపరేషన్ అయితే చేశాను. సో అంతకంటే ముందు మిక్సీ జార్లో లవంగా, ఇలాచీ, చెక్క అండ్ నువ్వులు ఇవైతే ఫైన్గా పౌడర్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు అయితే వేసేసాను. అవి కొంచెం మాగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను పౌడర్ చేశాను అన్నాను కదా, చూపిస్తున్నాను చూడండి. ఫైన్గా పౌడర్ అయితే అయిపోయింది, అది పక్కకు అలా పెట్టుకున్నాను. ఆ పౌడర్ చేసేలోపు నాకు ఇక్కడ ఆనియన్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేసాయి. సో నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ అయితే అందులో వేసేసుకోవాలి. అలాగే అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేసుకున్న తర్వాత టమాటోస్ అవి రెండు కూడా ఇంకా దగ్గరికి ఉడికేలాగా కొంచెం మూత అయితే పెట్టి మాగనివ్వాలన్నమాట. సో అవి మగ్గిన తర్వాత చూడండి ఇక్కడ ఫైన్గా మీకు మంచిగా మగ్గింది. అందులో అయితే ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు ఇంకా ఇవన్నీ అయితే వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా కలిపిన తర్వాత దాంట్లో ఆయిల్ అంతా బయటికి రావాలన్నమాట. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే టమాటో, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే మంచిగా అవి ఉప్పు, కారం వేసేసుకొని దగ్గర మాగనివ్వాలి. సో ఇప్పుడు మంచిగా మగ్గినాయి. ఇందులో వచ్చి మనం ఇందాక మిక్సీలో పౌడర్ చేసుకున్నాం కదా, పౌడర్ వేసేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ దాంట్లో బయటికి రాగానే 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలన్నమాట. సో 2 గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా అది మసిలేటప్పుడు మనం ఏదైతే బోండా రెడీ చేసుకున్నామో సో ఆ బోండాలు కూడా అందులో వేసేసేయాలి. వేసేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట. సో వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నామంటే గుమ్మగుమ్మలాడే మటన్, చికెన్కి తగ్గట్టుగా ఉండేటువంటి మసాలా వెజ్ చికెన్ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ముక్క కూడా ఫ్రెండ్స్ దాంట్లో వేసిన బజ్జీలు కూడా మనకు మటన్ పీస్ ఎలా గట్టిగా ఉంటుందో, చికెన్ పీస్ ఉడికితే ఎలా స్మూత్గా ఉంటుందో లోపల
సో ఆ విధంగా ఉంటుంది కర్రీ, మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఒక్కసారి కమెంట్లో కమెంట్ చేయండి ఎలా ఉందో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.